లేనటువంటి వాడు, అంటే మానము లేనటువంటి వాడు. కనుక దేవుణ్ణి ఎవరును ఎన్నడూను చూడలేదని రాయబడింది. ఇంత గొప్ప దేవుడు వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింప చేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీనమనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు నివాసం చేస్తానంటున్నాడు. ఎక్కడ నివసిస్తాడు? ఆయన ఎక్కడో ఉంటాడు కదండి, ఆయన కొండ మీద ఉంటాడు కదండి అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, ఆయన మహోన్నతమైనటువంటి స్థలాల్లో ఉండేవాడు. ఎవరు సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు. కానీ ఆయన మనుషుల మధ్యను నివాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు, అటువంటి వారిని ఉజ్జయింపజేయటానికి, అలాంటి వారిని తెప్పరిల్ల చేయటానికి దేవాదేవుడు వారి మధ్య నివసిస్తారు.